కలెక్టర్ కార్యాలయానికి వరద బాధితులు క్యూ కట్టారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సర్వే సరిగ్గా జరగలేదని మళ్లీ జరిపించాలని కోరారు. కట్టుబట్టలతో బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నామని, ఇప్పటికీ తమకు నష్టపరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా నష్టపరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఇదే అదునుగా చూసుకున్న దళారులు వినతి పత్రం రాయడానికి 10 రూపాయల నుంచి 50 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. వచ్చారు కానీ మాది ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ అని వెళ్ళిపోయారండి. సరిగ్గా రాపించుకోకుండా పూర్తిగా అడగలేదు. ఇంట్లో కూడా ఎవరు లేరు. వేరే చోట పనికి వెళ్ళిపోయాం. ఇప్పుడు వాటర్ వచ్చేసాయి. నేను ఒక్కదాన్నే ఉన్నానండి. మా అమ్మగారు లేరండి. పునుగులు వేసుకుంటారు. అది కూడా ఏంటి, ఒకళ్ళు పక్కనే మా పిన్నోళ్ళని అడిగి పెట్టుకున్నాం. వాళ్ళది బట్టల షాపు. బట్టలన్నీ ఒక 50,000 వరకు మాకు నష్టం వచ్చిందండి. పునుగుల వరకు 20,000 వరకు నష్టం వచ్చింది. 2 బైకులు ఉన్నాయి. ఆ 2 బైకులు కూడా పాడైపోయాయి. వాటికి కూడా లేవు. వాలంటీర్ వచ్చి సరిగ్గా ఎంక్వైరీ చేయలేదండి. ఇప్పటికీ 3 వాలంటీర్లు మారి, ఒక అబ్బాయి ప్రసాద్ అని ఉండేవాళ్ళు. అంతకు ముందు వాళ్ళు బాగా ఎంక్వైరీ చేసేవాళ్ళు. ఇప్పుడు లక్ష్మి గారిని 2 లక్ష్మిలు మారారండి. వస్తారు, క్లియర్ గా మాకు చెప్పరు, ఏది రాపించుకోరు. వచ్చి ఏదో నామమాత్రానికి వచ్చామా, అడిగామా, వెళ్ళిపోయామా, అలా ఉన్నారు ఆ వాలంటీర్ గారు. మరి మీరే ఇంకా చూడాలి. సరే, మేము రాపించుకున్నాం. మాతో పాటు రాపించుకున్న వాళ్ళకి 3rd ఫ్లోర్ లో ఉన్నా వాళ్ళకి రాలేదు. మాకు గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ మాకు ఇలా నష్టపోయింది. మాకు రాలేదు. ఒక్కొక్కరికి 25,000, 15,000 వచ్చాయి. మాకు అది కూడా లేదు. ఇక్కడ ఏమైనా జరిగిద్దామని ఉంటారుగా అడ్మిన్ వాళ్ళు, సచివాలయ వార్డు అడ్మిన్స్, వాళ్ళని అడిగితే ఆధార్ కార్డు ఒకటి జిరాక్స్ చాలమ్మా, వెళ్ళండి పెట్టుకోండి అంటే ఇప్పుడు వచ్చాం. ఇప్పుడు మేము 4 రోడ్ల మీద 20 డేస్ తిరుగుతున్నాం పిల్లలు పెట్టుకొని. పైన అందరికీ పని 15,000, 20,000, 25,000. మాకు బండి మునిగిపోయి మా బతుకు తెరువు లేక ఇల్లంతా లాస్ అయిపోయి ఉన్నాం. రేకుల షెడ్ మొత్తం కొట్టుకుపోయింది. అందరు చూసారు కూడా. గ్యాస్ బండి సగం కొట్టుకుపోయింది. ఏమీ మిగలేదు. 3 చిన్న పిల్లలతో బస్ స్టాండ్ లో పడుకున్నాం మొన్నటిదాకా. ఇప్పుడేమి ఇస్తారంటే వాళ్ళని రాయిక మాకు ఈ బాధలు పెట్టింది. వారం రోజులు బ్యాంకుల చుట్టూ తిరిగాం పడతాయేమోనని. తీరా చూస్తే మీ పేరు వచ్చిన కాసేపు మీ బాబు ఎన్ని అకౌంట్లు ఓపెన్ చేస్తామండి. బాబు పేరు మీద ఒకటి 7 years బాబుకి అకౌంట్ ఇస్తారా? మాకు పిక్చర్లు చేసి తిప్పుతున్నారు ఇక్కడ. ఇప్పుడు వస్తున్నారు కొన్ని ఎంక్వైరీకి వచ్చి ఇవ్వాలా. పైన వాళ్ళకి ఎలా ఇస్తారండి డబ్బులు? అసలు వాళ్ళు ఎక్కడికెక్కడ అంటే వారం రోజులు వాళ్ళ పనులు లేవంట. పనులు లేకుండా ఇబ్బంది పడ్డారంట. కూలర్ బట్టలు ఇస్తే తిన్నారు కదా. మేము రోడ్ల మీద ఉన్నాం పిల్లలను పెట్టుకొని. మా బాధ కనిపిస్తలేదు. ఇది